హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా రసం చేసుకుందాం రండి. ఫస్ట్ టమాటాలన్నీ ఫ్రెష్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. వాటిని ఇలా 4 ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులో కొన్ని వాటర్, కొంచెం చింతపండు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మంచిగా వాటర్ అన్నీ ఇంకిపోయేలా ఇలా దగ్గరగా ఉడకబెట్టుకోండి. కొంచెం ఉడికినాక చెంచాతో కొంచెం అంతా స్మాష్ చేసుకోండి. అందులో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా టమాటాలో ఉన్న గుజ్జు అంతా మంచిగా పిండేయండి. మొత్తం రసం వస్తుంది. మంచిగా ఇలా మొత్తం టమాటాలన్నీ ఇలా పిసికేసిన తర్వాత గుజ్జును ఒక బౌల్లో పోసుకోండి. ఇలా మంచిగా గుజ్జు అంతా ఇలా టమాటాల నుంచి గుజ్జు అంతా పోయేదాకా మంచిగా గుజ్జు తీసుకోండి. అందులోనే తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని అందులో పసుపు, తగినంత కారం, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే మీరు టేస్ట్ చూసుకోవచ్చు. అంత మిక్స్ చేశాక ఉప్పు పడుతుందా ఇంకా కొంచెం వేసుకోవాలని చూసుకోండి. కారం అనేది అంత ఉండలుగా లేకుండా అంతా మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. అందులోనే కొంచెం ఒక రెమ్మంత కరివేపాకు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు మంచిగా అయ్యాక ఒక రెమ్మంత కరివేపాకు ఆయిల్లో వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోండి. సాంబార్లో అలా తగులుతుంటే బాగుంటుంది. మరీ ఎక్కువగా వేపకండి, మామూలుగానే వేపండి. మంచిగా కొంచెం ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా రసం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్లో వేసుకోండి. మొత్తం మంచిగా అందులో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతా మంచిగా మిక్స్ చేశాక మొత్తం టమాటా రసం అనేది మంచిగా ఫీవర్ని కూడా తగ్గిస్తుంది. జలుబు కానీ ఏదైనా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు బాగా మరగనియండి. పక్కనే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పిండి వేసుకోండి. అందులో కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం ఇలా కలిపి పక్కకు పెట్టుకోండి. మంచిగా మరుగుతున్న టమాటా రసంలో ముందుగా కలిపి పెట్టుకున్న పిండి రసాన్ని మొత్తం పోసుకోండి. ఇట్లా పిండి పోయడం వల్ల కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది రసంకి. ఇలా పిండి పోసుకొని మంచిగా మరగనివ్వండి. మూత పెట్టుకోవద్దు, పొంగిపోతుంది. మొత్తం ఇలా సగం అయ్యేదాకా మంచిగా టమాటా రసం